అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, లో కవిత పైన వేటు జరగడం అనేది మరొక మలుపుగా చెప్పుకోవచ్చు. నిన్న ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా కవిత మాట్లాడిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెద్ద దుమారం లేపాయి. కేసీఆర్ తో అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ మంత్రులు చర్చించడం జరిగింది, భేటీ కావడం జరిగింది. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఇద్దరు నేతల్లో ఒకరు మాజీ మంత్రి హరీష్ రావు విదేశీ పర్యటనలో ఉన్నారు. వారి కూతురు అడ్మిషన్ కోసం విదేశాలకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది, లండన్ కు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే సంతోష్ రావు మాత్రం ఇక్కడే ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా వీరిద్దరిపైనే కవిత తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో అయితే లేఖ విడుదల చేసినప్పుడు కూడా పరోక్షంగా వీరి పాత్రే ఉంటుందనే ఒక దయ్యాలు అనే పదాన్ని ప్రయోగించి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా ఈ సిబిఐ విచారణకు ఘోష్ కమిషన్ అలాగే కాళేశ్వరం అవినీతి పైన ఏదైతే ప్రభుత్వము సిబిఐ విచారణకు ఆదేశించిందో ఈ పరిణామాల్లో మొత్తం తన తండ్రి పాత్ర లేదు, తన తండ్రికి దీనిలో ప్రమేయం లేదు, వారి తండ్రి చుట్టూ ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుల పాత్రే ఉంది. వారి వల్లనే తన తండ్రి నిప్పులాంటి మనిషి, తన తండ్రికి అవినీతి చేసే ఆలోచన లేదు, అలాంటి వ్యక్తి చుట్టూ ఉన్న వీళ్ళు చేసి తన తండ్రి పైన వేశారు, ఈ మరక వీడి వల్లనే అంటింది తన తండ్రికి అని చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చాలా దుమారం రేపిన పరిస్థితి. దీంట్లో ఈ వ్యాఖ్యల మేరకు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగిన తర్వాత ఈ రోజు ఎమ్మెల్సీ కవితపై వేటు వేయడం అనేది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే సంజయ్ చేస్తారు షౌకాజ్ నోటీసు ఇస్తారు అని అనుకున్న ధర్మిల ఏకంగా వేటు వేయడం అనేది ఒక తీవ్ర పరిణామంగా చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ఇక్కడ ఈ విషయాన్ని ఈ పరిణామాన్ని ఎమ్మెల్సీ కవిత ఎలా తీసుకుంటారనేది చూస్తే మరొక వైపు అక్కడ ఎమ్మెల్సీ కవిత శిబిరం నుంచి కూడా వస్తున్న సమాచారం ఏంటంటే ఎమ్మెల్సీ పార్టీ నుంచి తనను బహిష్కరించడం జీర్ణించుకోలేని కవిత ఎమ్మెల్సీ పదవి కూడా పార్టీ తరఫున వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తారు అనే ఒక వార్త అయితే వస్తున్న పరిస్థితి. ఎంతైతే పార్టీ తనకు వేటు వేసిందో అదే ప్రతీకారంగా అంతే రియాక్షన్ కూడా చూపించాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక తీవ్ర మలుపు అని చెప్పుకోవచ్చు, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి, మరోవైపు జుబ్లీస్ ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లో ఉంటే ఈ బీఆర్ఎస్ మాత్రం అంతర్గతంగా కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి. ఇది ఏకంగా ఒక ఎమ్మెల్సీ మాజీ సీఎం కూతురు పైనే వేటు పడేయాల్సిన వరకు ఈ పరిణామాలు వెళ్ళిన పరిస్థితి. ఈ పరిణామాలు ఇక ముందు ఎలాంటి కొత్త సమీకరణాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అయితే తన పదవికి రాజీనామా చేయడం సిద్ధమవుతున్నట్లు మాత్రం తెలుస్తున్న పరిస్థితి. ప్రియాంక, శ్రీనివాస్, అయితే మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత దీనికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేయనట్లుగా తెలుస్తోంది. అంటే కవిత ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి అయితే
చాలా వరకు ఉంది. అయితే దీని వరకు ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎవరన్నా స్పందించడం, నేరుగా మాట్లాడడం జరిగిందా? ఆ లేదు ప్రియాంక, ఇప్పటి వరకు అయితే పార్టీ నేతలు అధినేత అందరికీ ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. ఈ పార్టీ ఈ పరిణామాల పట్ల ఎవరు స్పందించకూడదు. దీనిపైన అధినేత కేసీఆర్ మాత్రమే ఆ అధికారికంగా చర్య తీసుకోవడం కానీ అధికారికంగా స్పందించడం కానీ జరుగుతుంది. అప్పటి వరకు కేవలం కేసీఆర్ వరకు సంబంధించిన విషయం ఇది. వల్ల ఒక నాయకురాలుగానే కాకుండా కేసీఆర్ తనయురాలు కూడా కావడంతో మిగతా ఎవరు ఈ పరిణామాలపై మాట్లాడొద్దని కూడా కింద నేతలకు ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ మేరకే ఏ నేత కూడా బీఆర్ఎస్ నేతగా కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎవరు ఈ పరిణామాలపై స్పందించడం లేదు, స్పందించడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణంగానే అని కూడా తెలుస్తా ఉంది. ఇది మొత్తం మాజీ సీఎం అలాగే పార్టీ అధినేత కేసీఆర్ కే పార్టీ మొత్తం అప్పగించినట్టు తెలుస్తా ఉంది. అధికారికంగా ఒక ప్రకటన అయితే వెలువరించిన పరిస్థితి, ఒక ప్రకటన చేసి తన నిర్ణయం ఏందో బయటకి పెట్టిన పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. పార్టీ అధినేత ఆదేశాల మేరకే ఈ ప్రకటన వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ అలాగే మరొక నేత రవీందర్ రావు అనే పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఇది అధికారికంగా విడుదలైన ప్రకటనగా పార్టీ వర్గాలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్